నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో శ్రీ విజయదుర్గ ఉపపేట ఆధ్వర్యంలో జరుగుతున్న 700 మహా నవావరణ హోమం పూజా కార్యక్రమాల్లో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపం జరుగుతున్న 700 మహా నవావరణ హోమం పూజా కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. అర్చకులు మంగళ వాయిద్యాలు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. విజయదుర్గ అమ్మవారిని ఎమ్మెల్యే దర్శించి పూర్ణాహుతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు కోటా సునీల్ కుమార్ ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులు ఏర్పాటు చేసిన భక్తి గీతాలు, భరతనాట్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లోకశాంతి కోసం కోటా సునీల్ కుమార్ అనేక ప్రాంతాల్లో నవావరణ హోమం నిర్వహించడం అభినందనీయమని, ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరారు. ఈ పూజా కార్యక్రమాల్లో తానంకి నానాజీ, శ్రీకంఠి రామ్మోహన్ రావు, సోమశెట్టి సించిరామయ్య, గుబ్బా చంద్రశేఖర్, పిటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఉంచబాక ఇదిగో ఆ పక్కకి వెళ్ళిపో. ఇక్కడ యాగం నిర్వహించగలిగింది. ముఖ్యంగా ఈరోజు యాగం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా బాగుండాలి, వరదలు అలాగే ఏదైనా కరువు కాటకాలు రాకుండా
ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించాలి అనేటువంటి సదుద్దేశంతో మా సునీల్ స్వామి గారు ఈరోజు ఇక్కడ యాగాన్ని చేశారు. చాలా సంతోషం. గూడూరు నియోజకవర్గ ప్రజలందరి కోసం కూడా ఆయన ఈరోజు యాగం నిర్వహించారు. అంటే అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉన్నానటువంటి తాత్పర్యంతో మా సునీల్ గారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ యొక్క యాగాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ కాలనీలో, మత్స్యకారుల కాలనీలో ఇలాంటి యాగాలు ఎవ్వరు కూడా ఖర్చుకి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా సునీల్ స్వామి గారిని సంప్రదిస్తే నేరుగా వచ్చి అక్కడ వాళ్ళ డబ్బులతో అక్కడ ఈ యొక్క యాగాలు చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఇచ్చి, అలాగే ఆ యొక్క గ్రామంలో కానీ, ఆ యొక్క హరిజన వాళ్ళలో కానీ, అరుణిత వాళ్ళలో కానీ, మత్స్యకార కాలనీలో కానీ ఇటువంటి యాగాలు చేసేందుకు ఎప్పుడు కూడా మా సునీల్ స్వామి గారు ముందుంటారని తెలియజేస్తూ, ఆయన ఎప్పుడు కూడా ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క హితాన్ని కోరుకునేటువంటి మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మన గూడూరులో ఉన్నాం కూడా మనందరి యొక్క అదృష్టంగా మనందరూ అనుకోవాల్సినటువంటి విషయం ఉందని తెలియజేస్తూ, ఆ వ్యక్తికి ఆ భగవంతుడు, మా సునీల్ స్వామి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇండిగా 100 ఏళ్ళు బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, ఇలాంటి యాగాలు ఇప్పుడు 700 అయినాయి, ఇంకా కూడా 1000 దానిపై కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మా సునీల్ స్వామి గారిని కోరుకుంటూ, పేదల కాలనీలో ఇలాంటి యాగాలు చేస్తున్నటువంటి మా సునీల్ స్వామి గారికి మనస్ఫూర్తిగా ఒక శాసనసభ్యుడిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా నియోజకవర్గంలో ఎక్కడెక్కడ దళిత వాళ్ళు ఉంటాయో ఆ దళిత వాళ్ళలో కూడా స్వామి గారు ఖచ్చితంగా ఈ యాగాలు నిర్వహించి దేవుడు గొప్పవాడే కాదు, పేదవాళ్ళు కూడా దేవుడే అని చెప్పి నిరూపించాలని చెప్పి మా సునీల్ స్వామి గారికి రిక్వెస్ట్ చేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని పేదలు, దళితులు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అలాగే ముఖ్యంగా మత్స్యకారులు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ చేసిన ఆరోపణ చూస్తుంటే దెయ్యాలు వేతాలు ఫలించినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగు మురళీధర్ సోమవారం స్వర్గీయ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రస్తుత గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ మురళీధర్ తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ 3 పార్టీలు మారి పదవులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాలకు ప్రవేశించి ప్రజలకు సేవలు అందించాలని, అలాంటి సునీల్ కుమార్ పై మురళీధర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, చెంచు రామయ్య, శివకుమార్, రవీందర్ రెడ్డి, పట్టాభిరెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి నమస్కారం. నిన్న రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా శాసన మండలి సభ్యులు మేరుగు మురళీధరరావు గారు ఆయన వర్ధంతికి వచ్చాడా, లేకుండుంటే ఆయన ఏమి మాట్లాడాలని వచ్చాడు, ఎవరైనా చనిపోతే వాడు వర్ధంతికి వెళ్ళినప్పుడు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది మన ధర్మం. వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెప్తూ, వారు కుమారుడు ముఖ్యమంత్రి అయితే ఆయన నీకు పుట్టిన బిడ్డ శాసన మండలి సభ్యుడిగా ఆయన గురించి నువ్వు ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఒక వర్ధంతికి వెళ్ళినాము, ఆ వర్ధంతిలో ఏం చెప్పాలా, జన్మదినానికి వెళ్ళాము, జన్మదినంలో ఏం మాట్లాడాలనేది ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సిన బాధ్యత అది. నువ్వు వర్ధంతికి వచ్చి భూస్థాపితం అయిపోయింది అని చెప్పడం అంటే అది రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా చెప్తున్నారా మీరు? అయ్యా మీ కుమారుడు పెట్టిన పార్టీ ఈ భూస్థాపితం అయిపోయిందని గూడూరు శాసనసభ్యులు పాసిన సునీల్ కుమార్ గారు అన్నారని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చెప్తున్నారా? మీరు మీ పార్టీ అధికారంలో లేకపోయినా మీరు చేసే కార్యక్రమానికి మీ పార్టీ నాయకులు ఎంతమంది వచ్చారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ వచ్చిన జనాన్ని చూస్తే భూస్థాపితం అయిపోయిందా, పార్టీ ముందుందనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒక శాసన మండలి సభ్యుడిగా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదా? గూడూరు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఆక్రమించలేదా? చెరువుల మీద
కట్టలేదా? గూడూరు పట్టణంలో కట్టలేదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు పర్మిషన్ ఇచ్చి కట్టి ఈరోజు సిల్ట్ తీయాలంటే అల్లాడిపోతున్నారు. నీళ్లు బావు లేకపోతే గూడూరు మురిగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. నువ్వు చేసిన తప్పులను కప్పిపెట్టుకునే దానికి స్థానిక శాసనసభ్యుడి మీద మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లు ఉండదని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి తప్పును కూడా ప్రజలు వింటున్నారని గుర్తుంచుకొని ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు. 21,380 ఓట్లతో మీరు ఓడిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో పార్లమెంటు సభ్యుడు గెలిచాడని చెప్పడం కాదు, ఆ పార్లమెంటు సభ్యుడి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేయలేదనేది కూడా గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర నువ్వు పోటీ చేసావు వైసీపీ తరఫున, నువ్వు ఓడిపోలేదా? 2014లో మా సునీల్ కుమార్ గారు వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఆ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ఆలోచించి ముందుకు పోవాలంటే చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో నేనున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోతాను చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది, ఓడిపోయాడు 46,000 పైన ఓటుతో. తర్వాత అదేవిధంగా ఆయన పార్టీలో నేను ఓడిపోయినాను, ప్రజల కోసం పనిచేయాలనే తపనతో 2024 వరకు ఒక కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో పనిచేశాడు. ఈ నియోజకవర్గంలో బలమైన ఓట్లు బ్యాంకులు కొన్ని మండలాల్లో ఉంటే ఎందుకు మీకు ఓట్లు రాలేదయ్యా? ఏ మండలంలో మెజార్టీ ఒకళ్ళు ఎన్ని వేలు వచ్చేది? ఎంత మెజార్టీ వచ్చింది? 700 ఓట్ల మెజార్టీతో దిగదారిపోయినామనే విషయాన్ని గుర్తుంచుకో. కోట ఏమైంది, చిట్టమూరు ఏమైంది, చిల్లపూరు ఏమైంది, గూడూరు రూరల్ ఏంది, గూడూరు పట్టణంలో 14,000 ఓట్లు నీకు మైనస్. ఆ రోజు శాసన మండలి సభ్యుడిగా మీరు ఎలగబెట్టింది ఏంది? గూడూరు పట్టణంలో మీరు చేసింది ఏంది? మీ నాయకుడు ఏ పందాలు వెళ్ళాడు? అవినీతి అక్రమ అరాచక పాలనకి మీరు నాంది పలికారు. గూడూరులో అరాచక పాలనని కొనసాగించారు. చిన్న ఉద్యోగాలకు కూడా డబ్బులు దండుకుంది మీరు కాదా, మీ పార్టీ కాదనేది కూడా ప్రశ్నిస్తున్నాం. గూడూరు పట్టణంలో 5 సంవత్సరాల అధికారంలో ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? మా నాయకుడు శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు 2014, 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పథకం జరిగింది, సంక్షేమాన్ని కొనసాగించారు. నువ్వేం చేసావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నువ్వేం చేసావు చెప్పు? ఒక ఎమ్మెల్సీ నువ్వు ఇన్ఛార్జిగా ఎలగబెట్టాను నేను, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నావు, మన ఎమ్మెల్సీ ఏం చేసావు చెప్పు? మీ ఎమ్మెల్యే మీ పార్టీ, మా పార్టీ కాదు కదా, ఏం చేశారు? భిక్షగాళ్ళలాగా ఊరి మీద పడి దండుకున్నారు, అంతకు తప్పితే ఇంకేం చేయలేదు. పని చేసేవాళ్ళని పని చేస్తున్నారని చెప్పడం సమాజం మెచ్చుకుంటుంది. ప్రజలు ఎందుకు ఓటుకేశారు? ఒక్క ఛాన్స్తోనే మీ సినిమా క్లోజ్. ప్రజలు తెలుసుకున్నారు ఎవరు నియోజకవర్గంలో పనిచేస్తారో, ఎవరు ప్రజల కోసం ఉన్నారు, ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ఆలోచించారు, ఆశించారు. మా సునీల్ కుమార్ని శాసనసభ్యుడిగా 2వ గెలిపించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు సోమవారం ఎమ్మెల్సీ మురళీధర్, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మురళీధర్ ఇలాంటి వ్యాఖ్యలు తిరిగి మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇందులో గౌరవనీయులు గూడూరు శాసనసభ్యులు ఆసిం సునీల్ కుమార్ ఎమ్మెల్యే గారి పైన నిన్న చుట్టం చూపుగా వచ్చి మేరీ మురళి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. గూడూరు నియోజకవర్గంలో అరాచకాలు జరిగిపోతూ ఉన్నాయి, గూడూరు నియోజకవర్గం మొత్తం మాఫియా ఇదైపోయింది, ఎక్కడెక్కడో తెలంగాణ నుంచి వచ్చి కొంతమంది చోటా నాయకులు ఇక్కడ అక్రమంగా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు అని చెప్పి ఈ 3 నెలల్లో భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆయన మురళి గారు సెలవిచ్చారు. సునీల్ కుమార్ గారు పార్టీ మారినాడు కాబట్టి ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే అయ్యాడు అని కూడా మాట్లాడాడు. కానీ ఒకటి, సునీల్ కుమార్ పార్టీ మారకుండా ఉంటే ఈరోజు గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఏమీ చేసి ఉండలేడు. నీకు పట్టినటువంటి గతే ఆయన. ఎందుకంటే ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఆయన లోకల్, ఆయన విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు.
ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను తెలుగు యువత నాయకులు తీవ్రంగా ఖండించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు యువత నాయకులు సమావేశమై ఎమ్మెల్సీ మురళీధర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మురళీధర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏదైతే నిన్న మన వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నాయకుడు అంటే బహుశా ఆయన ప్రతిపక్ష హోదా లేదనుకుంటా, ఆయన ఎమ్మెల్సీ మేరీ మురళీ గారు నోటికి వచ్చినట్టు వాగాడు నిన్న. అది ఎట్టుందంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. ఎందుకంటే ఈరోజు పాసం సునీల్ కుమార్ గారంటే ఒక అభివృద్ధి, పాసం సునీల్ కుమార్ అంటే ఒక భరోసా, పాసం సునీల్ కుమార్ అంటే మనకి ఒక ధైర్యం. గూడూరు ప్రజలు నమ్మి 21,000 ఓట్ల మెజార్టీతో పాసం సునీల్ కుమార్ గారిని అభివృద్ధి కాల్క్షించి గెలిపించుకుంటే గెలిచిన 2 నెలలకే మేరీ మురళి గారు ఏదో ప్రోగ్రాం పెట్టేసి మొత్తం అవినీతి జరిగిపోతుంది, అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా మేరీ మురళి గారు మీరు ఓడిపోయినప్పటి నుంచి గూడూరు నియోజకవర్గంకి మీరు వచ్చారా? గూడూరు నియోజకవర్గంలో ఏమన్నా జరుగుతుంది మీరు పట్టించుకున్నారా? ఎలక్షన్ డబ్బులతో మీ కొడుకులు మీరు చెన్నైలో జల్సాలు చేసుకుంటున్నారు, విదేశాలకు పోతున్నారు ఎలక్షన్ డబ్బులతో. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు చూస్తున్నాం. వరద ముప్పు వచ్చి ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ భరోసా ఇచ్చి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. కానీ ఈరోజు మీ నాయకుడు రేపు లండన్ టూర్ పెట్టుకొని నిన్న పోయి అమ్మ మీకు వరదలు వచ్చాయా, మీకు సహాయం అందిందా అని చెప్పి అడుగుతుంటే మాకు అందిందని చెప్తున్నారు. దీని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఈరోజు మేము మేరీ మురళి గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే తిరుపతి జిల్లా కోట మండల కేంద్రమైన కోటపట్నంలో తెలుగుదేశం పార్టీ కోట మండల కమిటీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మురళీధర్ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అయ్యా మేరీ మురళి గారు, మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు, ఘోరంగా ఓడించారు, అయినా సిగ్గులేదు మీకు. అప్పుడే ఏవో జరిగిపోయినట్టు, ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ? మీరు ఏం చేశారండి? మీరు చేసింది ఏందో మీకు తెలీదా? మీరు మీ తప్పులు 100 పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా? నిన్ను గెలిపించాలని నెత్తిన పెట్టుకున్న చాలామంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు, మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని. ఎందుక? మిమ్మల్ని నమ్ముకోలేక, మీ నాయకుడిని నమ్ముకోలేక. అది గుర్తుపెట్టుకోండి. మొదట మీ సహచర నాయకులంతా మా జిల్లాలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు, లోకేష్ చుట్టూరు తిరుగుతున్నారు. మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తావు. నువ్వా? నీకంత స్థాయి ఉందా అసలు? సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు? విద్యార్థి స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినోడు, ఏమీ తెలియనప్పుడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి, ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు, పార్టీ మార్చారన్నారు కదా. ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇమ్మడలేకపోయాడు, బయట వచ్చాడు. దరిదాపుల్లో 2,400 కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి విపరీతమైన అభివృద్ధి చేశాడు. ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి ఆడ చేశాడు. నీకు అది తెలుసా అని అడుగుతున్నాను. అసలు ఏ రోజైనా మీరు ప్రజల్లో ఉండారా అని అడుగుతున్నాను. అసలు మీ నాయకుడికి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. మీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ఇంతకుముందు నిన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు పోయినసారి నీకు టికెట్ ఇలా, ఈసారి టికెట్ లాస్ట్ దాకా నీకు టికెట్ ఇలా, విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు. అది నీ పరిస్థితి. నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం? ఏమంటావు నువ్వు? మా నాయకుడు దోచేస్తున్నా, దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే. నీకు తెలియందా? ఈ కోటలోనే మీరు బయటంతా బళ్ళ ఏం జరిగిందో ఈ కోటలో చెప్తాను నేను. వాకాడు దగ్గర, బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేశారు. 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 టన్నుల్లో తినేయన్నారు. కాశీపురం దగ్గర 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 టన్నుల్లో తినేయన్నారు. మెట్టుకాడ 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 టన్నుల్లో తినేశారు. ఇదంతా ఎవరు దాచుకుని ఎక్కడికి పోయింది మీకు తెలీదా? నువ్వేం అమాయకుడు కాదు, నీకు తెలుసు.
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా కోడూరు పట్టణంలో ఏపీ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ బెవరేజెస్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గూడూరు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రాబోతోందని, మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుందని ప్రచార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. తాము 2019 సంవత్సరంలో ఆనాటి ప్రభుత్వ నిబంధనల మేరకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగులుగా నియామకమయ్యామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 మంది ఉన్నామని, మా జీవితాలకు భద్రత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ బాధ్యత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి అయినటువంటి కొల్లూరు రవీంద్ర గారికి, అలాగే మన గూడూరు శాసనసభ్యులైనటువంటి పాటి సునీల్ కుమార్ గారికి తెలియజేయడం ఏమనగా, ఈరోజు ఇక్కడ మనమందరం ఒకటిగా గ్యాదర్ అయిన విషయం ఏమిటంటే, గత 5 సంవత్సరాలుగా మనము మద్యం షాపు నందు పనిచేస్తున్నటువంటి మనకు ఈ పత్రికా ప్రకటనల వలన మనకు ప్రైవేటైజేషన్ చేయడం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషను మనకు పోకడగా రావడం జరుగుతుంది. దీనివలన మన మద్యం షాప్లో పనిచేసినటువంటి సూపర్వైజర్లు కావచ్చు, మా సేల్స్ మెన్స్ కావచ్చు, ఒక 15,000 మంది కుటుంబాలతో ఎంప్లాయీస్ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఆశాజనకంగా మనకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయిన విషయం అనిపిస్తుంది. కాబట్టి కరోనా సమయంలో కూడా మనము మన ప్రాణాలను లెక్క చేయకుండా మన ఫ్యామిలీస్ కోసము, మన జాబ్ భద్రత కోసము, మన గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థను బాగుపరచడానికి మన లైఫ్ని రిస్క్ చేసుకొని మరి మనము జాబ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఏమిటంటే అలాంటి సందర్భంలో కూడా చేసినటువంటి మనని ఇప్పుడు గుర్తించడం లేదు. కావున నేను తెలియజేస్తున్నా ఏమిటంటే, మనకు జాబు భద్రత కావాలి. మేము గవర్నమెంట్ని అగైనెస్ట్గా మాట్లాడటం లేదు. నిరుద్యోగ వృత్తి అనేది జాబులు తీసేయడం ద్వారా వస్తుంది కాబట్టి మాకు ఏదైనా ఆల్టర్నేట్ జాబ్ అయినా చూపించండి. మాకు ఈ వైన్ షాపుల్లో జాబ్ అయినా చూపించడానికి కోరుతున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పట్టణానికి చెందిన రమేష్ బేకరీ యజమాని ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం 50 మంది నిరుపేద మహిళలకు చీరలు మరియు చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు మరియు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే అంకుల్, ఓకే 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 అండి. కానీ అమ్మా కానీ మా మిత్రుడు రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారి 52వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఆయన ప్రతి ఏటా ఎక్కడో ఇక్కడ గతంలో నాయుడుపేటలో ఘనంగా చేసుకునేవాడు. అదేవిధంగా మన ప్రగతి సేవా సంస్థ మన కుటుంబం అంతా ఒకటైన తరుణంలో ఒక 4 ఏళ్ల నుంచి మన ప్రగతి సేవా సంస్థ తరపున మంచి కార్యక్రమం మనం అడిగిన వెంటనే సైదాపురం ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య డిమాండ్ చేశారు. సైదాపురం మండల కేంద్రం సైదాపురం గ్రామంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యవర్గాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మైనింగ్ మాఫియాకు సహకరించిన అధికారులను సస్పెండ్ చేయాలని, చట్టబద్ధంగా ఉన్న మైక్స్, మైన్స్ మరియు యాడ్లకు అనుమతులు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ సైదాపురం మండలంలో మైకా భారతదేశానికి విదేశీ మారద్రవ్యాన్ని ఆర్జించిపెట్టిందని తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయిందని ఆరోపించారు. అక్రమ మైనింగ్ పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల నాయకులు తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సెప్టెంబర్ 2వ తేదీ నుండి సెప్టెంబర్ 10వ తేదీ వరకు జిల్లా మండల కేంద్రాలలో సైదాపురం ఏరియాలో అక్రమంగా మైనింగ్ చేసిన మైనింగ్ మాఫియాపై కఠినమైన చర్యలు తీసుకొని శిక్షించాలని, మైనింగ్ మాఫియాకు సహకరించినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, గత 4 నెలలుగా జీవన ఉపాధి పోయి అర్ధాకలతో అలబడుతున్న కార్మిక వర్గానికి తక్షణమే పని కల్పించాలని, చట్టబద్ధమైనటువంటి మైన్స్ అండ్ యార్డులకు చట్టానికి లోబడి పర్మిషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్2 రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ సైదాపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేసి ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ మొత్తం మనం చూసే సైదాపురం ప్రాంతాన్ని భారతదేశంలోనే మైకా మార్కెట్ ఆర్జించే విధంగా ఒక వనరుగా ఇవాళ ఉంది. అలాంటి వనరులను 2019లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఉపాధి హామీ పనులకు సంబంధించి సమయపాలన పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సైదాపురం మండల ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ ఉపాధి హామీ సిబ్బంది తెలిపారు. సైదాపురం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనుల గురించి సమీక్షించిన ఆయన వచ్చే వారం చేపట్టబోయే పనుల గురించి సిబ్బందికి ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యవసాయ పనులు ముగిశాయని, ఈ నేపథ్యంలో పనులు కోరిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలని ఆదేశించారు. పని దినాలను పంచాయతీల వారీగా విభజించి ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్కు టార్గెట్లను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ కార్యాలయంపై నిఘా పెట్టి లోపాలు చేస్తే కఠినంగా నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రయ్య, ఈసీ తిరుపతయ్య, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు పాల్గొన్నారు. కొన్ని రకాల పనుల్లో అంటే దాదాపుగా ప్రోగ్రెస్ అయితే సైదాపురం మండలం బాగుంది. కొన్ని రకాల పనుల్లో టెక్నికల్ అసిస్టెంట్లు హాజరు వీటి విషయంలో పీడీ గారు టెలికాన్ఫరెన్స్లో సైదాపురం మండలం కొంచెం ఇంప్రూవ్ కావాలని చెప్పారు. ఆ మేరకు ఈరోజు టెక్నికల్ అసిస్టెంట్తో, ఈసీలతో, ఏపీఓలతో, స్టాఫ్తో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళ సమయపాలన సరిగ్గా లేనట్టుగా గమనించడం అయింది. దీనికి సంబంధించి వీళ్ళకి మెమోల ద్వారా హెచ్చరిస్తున్నాము. ఇక్కడి నుంచి సమయపాలన పాటించుకున్నామంటే ఖచ్చితంగా ఎవరైతే సమయపాలన పాటించకుండా ఇర్రెగ్యులర్గా ఉంటారో వాళ్ళని సరెండర్ జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అటు పనితీరు మార్చుకోవాలని ఇందుముఖంగా సిబ్బంది అందరినీ కూడా గట్టిగా ఆదేశిస్తున్నాం. పనితీరు మెరుగుపరచుకోకపోతే కఠిన చర్యలు ఉంటాయనేసి హెచ్చరించడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.